పితా పుత్ర పరిశుద్ధాత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం యాకోబు ఏసావు దీవెనలు పొందుట. ఇస్సాకు పండు ముసలి అయినప్పుడు తన పెద్ద కుమారుడైన ఏసావును పిలిచి, నాన్న, నాకు వేట మాంసము తెచ్చి వడ్డింపుము, దాన్ని సంతృప్తిగా తిని నిన్ను సంతృప్తిగా దీవింతును అన్నప్పుడు ఈ మాట విన్న రెబెక్కా తన చిన్న కుమారుడైన యాకోబుని ఆ దీవెనలు పొందడానికి సిద్ధపరుస్తుంది. ప్రియులారా, అయితే అప్పుడు యాకోబు అంటాడు, అమ్మా, నాన్నకి నిజం తెలిసిపోయి ఒకవేళ నన్ను శపిస్తాడేమో అంటే పర్వాలేదు, ఆ శాపాన్ని నేను తీసుకుంటానులే అంటుంది. సో తండ్రికి ఇష్టమైన ఆ వేట మాంసాన్ని చక్కగా వండి రెబెక్కా యాకోబుని ఒంటి రోమములతో తయారు చేసి ఒంటి రోమములతో అల్లి, ఈ భోజనం పట్టుకెళ్ళి మీ నాన్నకు వడ్డింపుము, దీవెనలు పొందుమంటుంది. ఎందుకంటే మనం సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో చూసినట్లయితే 3వ అధ్యాయం, తండ్రి దీవెనల ద్వారా బిడ్డల కొంపలు వృద్ధి చెందును, తండ్రిని గౌరవించువాడు దీర్ఘాయుష్మంతుడు అని చెప్పబడుతుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఆ దీవెనల కోసం యాకోబుకి ఒంటి రోమములు తొడిగి వేట మాంసం వండి తండ్రి దగ్గరికి పంపిస్తే, నాన్న, ఇదిగో నేను నీవు అన్నట్టుగానే వేటకు వెళ్ళి వేట మాంసం తెచ్చాను అంటే ఇంత తొందరగా ఎలా వచ్చేవు అంటాడు ఇస్సాకు. దేవుడే ఆ జంతువుని నా దగ్గరికి పంపించేడంటారు. ప్రియులారా, అయితే దగ్గరికి రా, ఒకసారి నేను నిన్ను తడిమి చూస్తానని చూసినట్లయితే తడిమి చూస్తే ఏసావులా ఉన్నాడు, గొంతు చూస్తే యాకోబులా ఉంది. అవును ప్రియులారా, ఈనాడు మన క్రైస్తవ జీవితాలు కూడా దేవుని జ్ఞాన స్నానం పొంది దేవుని యొక్క వరాలు పొందుకొని కూడా మనం దేవుని బిడ్డలుగా జీవించలేకపోతున్నాం. పునీత పౌలుడు కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 12వ వచనంలో, మీరు దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలు, ఆయనకు ప్రియులు అని చెప్పబడి ఉంది. కానీ మనం దేవుని యొక్క ఆలోచన చొప్పున జీవించలేకపోతున్నాం, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున జీవించలేకపోతున్నాం. లోక ప్రమాణాలు అనుసరించి లోక రీతిలో మనం జీవిస్తూ దేవునికి విరుద్ధముగా జీవిస్తున్నాం. సో ఇక్కడ నిన్ను తడిమి చూస్తే ఏసావులా ఉన్నావు, నీ గొంతు చూస్తే యాకోబులా ఉందంటున్నాడు. అవును ప్రియులారా, మనం దేవుని యొక్క బిడ్డలుగా ప్రతిసారి కూడా దేవుని యొక్క ఆజ్ఞలకు బద్దులై ఉంటూ మనం ఎక్కడ ఉన్నా ఎక్కడ జీవిస్తున్నా దేవునికి సాక్షులుగా నిలబడాలి. అదే ప్రభు కోరుకుంటున్నాడు. పునీతులందరూ కూడా దేవునికి సాక్షులుగా నిలబడ్డారు. ఏ పునీతుని జీవిత చరిత్ర చూసినా, పునీత పాదువాపుర అంతోని వారవనియండి, పునీత ఫ్రాన్సిస్ షౌరి వారవనియండి, అనేక మంది పునీతులు ఈ ద్వంద్వ జీవితాన్ని జీవించలేదు, ఒకే జీవితాన్ని జీవించారు. కాబట్టి మనము కూడా ఈ లోక ప్రమాణాలు, లోకాన్ని అనుసరించి జీవించకుండా దేవుని యొక్క ఆలోచన చొప్పున జీవించాలి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనంలో, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కాదు, నా మార్గాలు మీ మార్గాల వంటివి కావు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. ఇస్సాకు తన కుమారుడైన యాకోబుని తడిమి చూస్తే నీవు ఏసావులా కనబడుతున్నావు, నీ గొంతు చూస్తే యాకోబులా ఉంది అంటున్నాడు. తడిమి చూస్తే ఏసావులా ఉన్నావు, కానీ నీ గొంతు చూస్తే యాకోబులా ఉంది అంటే నీ జీవితం మారిపోతుంది అని చెప్తాడు. కానీ ఆ తిన్న తర్వాత, భోజనం భుజించిన తర్వాత కుమారుణ్ణి చక్కగా తండ్రి దీవించాడు. నీవు ఏ పొలంలో ఉంటావో ఆ పొలము పుష్కలంగా పండునుగాక, నీ సోదరి సోదరులందరూ నీకు సేవ చేదురుగాక, దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించునుగాకని దీవించాడు. ఆ దీవెనలన్నీ అందుకున్నాడు యాకోబు. ప్రియులారా, ఈనాడు మనం తల్లిదండ్రుల దీవెనలు అందుకోవడానికి ఎంతవరకు ప్రయత్నిస్తున్నాం? తల్లిదండ్రుల దీవెన ద్వారా మనం దినదినము అభివృద్ధి చెందుతున్నాం. కానీ ఈనాడు మనం బాగా చదువుకుంటున్నాం,
ఎడ్యుకేషన్ లెవెల్లో బాగా ఎదుగుతూ తల్లిదండ్రుల మాట ధిక్కరిస్తూ మన జీవితాన్ని చిందరవందర చేసుకుంటున్నాం. కావున ప్రియులారా, ఇక్కడి నుండి ఈ పట్టణము నుండి మనం 2 అంశాలు ధ్యానించుకోవాలి. మొదటి, ఒకే రకమైన జీవితాన్ని జీవించాలి, ద్వంద్వ జీవితం కాదు. రెండవది, తల్లిదండ్రుల దీవెనలు చాలా శ్రేష్టమైనవి, అవి ఎప్పుడూ కోల్పోకూడదు. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.